బీహార్లో ఎన్డీఏ విజయ దుందుబి మోగించింది. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ రిపీట్ అవుతుందా? బెంగాల్లోనూ గెలుస్తామంటోంది బీజేపీ. ఇప్పుడు బీజేపీ ఫోకస్ ఇటువైపు పెట్టింది. వాచ్ దిస్ రిపోర్ట్. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయ దుందుబి మోగించింది. బీహార్లో విజయం తర్వాత బెంగాల్లోనూ అధికారం చేపడతామని చెబుతోంది బీజేపీ. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రజల అరాచకాన్ని కోరుకోరని చెప్పుకొచ్చారు. అవినీతి పరులను జనం తరిమి కొట్టారని, బెంగాల్లోనూ ఇదే పరిస్థితి వస్తుందని చెప్పారు. బెంగాల్లో ఉన్నది అరాచక ప్రభుత్వమని, దాన్ని పెకిలించి వేస్తామన్నారు గిరిరాజ్ సింగ్. महिला ने नरेंद्र मोदी और नीतीश कुमार पे भरोसा किया, लाखपति दीदी बनने का एक उनको अवसर दिया है, इसकी जीत भी कह सकते हैं। लेकिन ये बिहार की जीत हमारी है। बंगाल वाली दीदी अगली बारी बंगाल की है, क्योंकि वहां भी रोहिंग्या बांग्लादेशी घुसपैठियों को निकालना है, अराजकता की सरकार को हटाना है. బీహారీలు అన్యాయాన్ని వద్దనుకున్నారని, ఎన్డీఏ అభివృద్ధి అజెండాకు పట్టం కట్టారని చెప్పారు గిరిరాజ్ సింగ్. మమతా బెనర్జీని గద్దె దించడం పెద్ద కష్టం కాదన్నారు. ఒక్క గిరిరాజ్ సింగ్దే కాదు, మిగతా బీజేపీ నేతలది అదే పరిస్థితి. వచ్చే ఏడాది అసోం, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. माननीय गृह मंत्री जी की रणनीति को और माननीय राष्ट्रीय अध्यक्ष जी के संगठन कौशल को, ये जो कॉम्बिनेशन है जिसने जनता में ये विश्वास पैदा किया, और माननीय प्रधानमंत्री का जब नाम आता है तो विश्वास अपने आप आता है, उसी का परिणाम में बिहार में ये जीत मिल रही है। TR हो, EVM हो, जो कुछ कहें, अखिलेश हो, राहुल हो, तेजस्वी हो या जो भी हो, इनके व्यवहार में, इनके आचरण में गंभीरता नहीं है। वो देश की जनता सब जानती है। तो विपक्ष को तो मेरी एक ही सलाह है, जब तक आपके आचरण में गंभीरता नहीं आएगी, देश की जनता आपको गंभीरता से नहीं लेगी। महिलाओं को हम राजनीति में भागीदारी दिया और सरकारी सेवाओं में उनको हमने, बिहार पहला राज्य है कि 35% अब पूरी सेवा में बिहार अव्वल है देश में, जो नौकरियां दी जा करके। बहुत बहुत बधाई बिहार की सम्मानित जनता को, जिन्होंने एनडीए को पूर्ण बहुमत, बल्कि 2/3 से ज्यादा बहुमत से सरकार बनाने का मौका दिया है। और ये बिहार की सुशासन की सरकार और खास तौर से आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व और आदरणीय नीतीश जी के नेतृत्व पर भरोसा करते हुए बिहार की जनता ने एनडीए को इतना बड़ा समर्थन दिया है। मैं उनको, बिहार की जनता को बधाई देना चाहता हूँ। अपने परिवार को अपना साथ दे रही हैं। बच्चियों की पढ़ाई से लेके आप सोचिए कि उसमें 25,000 से लेके 50,000 तक का शिक्षा के प्रति भी जागरूकता हुआ है। తమిళనాడులో పొత్తుల కోసం ఇప్పటికే ప్రయత్నాలు తీవ్రం చేసింది ఎన్డీఏ. విజయ్ లాంటి వారిని ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతోంది. బీహార్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రమే. ఒక్క అసోం తప్ప వచ్చే ఎన్నికలు బీజేపీయేతర రాష్ట్రాలు. బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రాలను గెలవటం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. ప్రతిపక్షాలు వీక్ అయితే మాత్రం బీజేపీ ఏదోలా దూసుకుపోవటం అలవాటు. ఎన్డీ కూటమి ఓటమికి కారణాలను వివరంగా అధ్యయనం చేసుకోవాలని శశి థరూర్ లాంటి వారే సలహాలిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బీహార్లో పెట్టిన ఓట్ల పరిశీలన కార్యక్రమం సర్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీనికి బీజేపీ మద్దతు ఉంది. ప్రధానంగా మోదీకి వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తున్న మమతా స్టాలిన్లు పాలిస్తున్న బెంగాల్లో సొంతంగా తమిళనాడులో కూటమిగా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతోంది. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు, 2024 లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లలో విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల నుంచి బీజేపీ ఓటింగ్ శాతం 30 నుంచి 40% ఉంటోంది. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఇంకా 10% ఓట్లు అవసరమని, మమతా ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రధాని మోదీ పాలనపై పెరిగిన విశ్వాసంతో 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ నాయకత్వం చెబుతోంది. మరోవైపు బీహార్ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేశాయి. ఫలితాలను తన పాలనకు రెఫరెండంలా భావిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
బీహార్తో పాటు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే ఆ ప్రభావం ఏపీపై కూడా పడే ఛాన్స్ ఉంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే అటు కూటమి నేతలు, ఇటు మాజీ సీఎం జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మోదీ నాయకత్వానికి సీఎం చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. మళ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే ఏపీలోనూ తిరుగుండదంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో పాగా వేసేందుకు ఆ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిని చేసింది బీజేపీ. కేరళలో పరిస్థితి మాత్రం కమలనాథులకు అంతు పట్టడం లేదు.